సో ఇప్పుడు మీరు అన్నట్టు ఎండాకాలం వచ్చింది, ఉమ్, ఎన్ని నీళ్ళు తాగాలి? ఉమ్, ఎన్ని నీళ్ళు అంటే ఇప్పుడు నువ్వు పొద్దున్న లేచిన తర్వాత నుంచి మొదలుకుంటే సాయంత్రం వరకు డెఫినెట్ గా నీ బాడీ కనీసం 2 లీటర్ల నీళ్ళు అయితే అది అడుగుతుంది. సో మినిమం 2 లీటర్ల నీళ్ళు అయితే నువ్వు తాగాలి. ఉమ్, ఇంకా ఎక్కువ కూడా తాగాలనుకుంటే అది నీ బాడీని బట్టి నువ్వు ఎక్కువ తాగొచ్చు, 3 లీటర్లు తాగొచ్చు, ఇంకొకరు 4 లీటర్ 5 లీటర్ కూడా తాగుతారు. ఓకే. అయితే వాళ్ళ బాడీ కూడా అబ్జర్వ్ చేయాలి కదా. ఉమ్, అదే పనిగా ఎక్కువ కూడా నీళ్ళు తాగితే కూడా మనిషికి వేరే అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. ఓకే. కానీ ముందుగా అయితే మన బాడీ తీసుకోదు, ఉమ్, ఉమ్, అది ఎంత కావాలో అంతే తీసుకుంటది. ఆ తర్వాత నెక్స్ట్ నీళ్ళని ఎప్పుడు తాగాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి? ముందుగా మనం పొద్దుగా లేస్తాం కదా, ఓకే. అందరూ ఒక 6 o'clock లేకుంటే ఉమ్, 5:30కి 7, 8, 7 o'clock లేస్తారు. లేచిన తర్వాత ఎప్పుడైనా కూడా మనం మంచం మీద నుంచి లేచి కింద లేచి కూర్చొని ఒక 5-10 నిమిషాలు కూర్చొని ఉమ్, మన బాడీ రాత్రంతా మనం ఫ్లాట్ గా పడుకుంటాం కదా, ఉమ్, ఈ రక్త ప్రసారం అంతా ఇట్లా నిలిచిపోతుంది. ఓకే. దాన్ని మనం లేచి కూర్చున్న వరకు ఏమవుతుంది, మళ్ళీ నిలబడతాం ఇమ్మీడియట్ గా. ఉమ్, ఉమ్, నిలబడే వరకు అప్పటి వరకు పడుకున్న బాడీ, ఉమ్, మన లోపల ఉన్న నీరు, ఇవన్నీ సడన్ గా లేచే వరకు మన కింద నుంచి పైకి పోవాలంటే ఎంత ప్రాబ్లం అవుతుంది. ఆ, హార్ట్ అటాక్ లో వచ్చేది అక్కడే. ఓకే. ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అయినప్పుడు హార్ట్ కి ఉమ్, సరైన రక్తం ప్రసారం కాకపోతే హార్ట్ అటాక్ వస్తుంది వస్తుంది, అవును. కదా. ఉమ్, అట్లనే ఏం చేయాలంటే ముందు లేచిన తర్వాత కూర్చొని డెఫినెట్ గా ఒక గ్లాస్ నీళ్లు కూర్చొని దాన్ని ఛాయ్ తాగినట్టు తాగాలి. ఓకే. ఆ తాగడం కూడా ఎట్లా తాగాలంటే లేచి బ్రష్ చేసుకొని ముఖం కడుక్కొని తాగొద్దు. ఓకే. ఆ నీళ్ళని కూర్చొని ఛాయ్ తాగినట్టు ఒక నన్ను అడిగితే పుక్కు నుంచి కూడా మింగాలి. ఓకే. ఎందుకు అంటే మన బాడీ కూడా ఒక ఆల్కలైన్, ఓకే. మన లోపల కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇప్పుడు వాటర్ కూడా ఎట్లా తాగాలంటే పొద్దుగానే లేవగానే మనం ఉమ్, ఈ కెమికల్స్ తో కూడుకున్న బ్రష్ ని ఉమ్, పేస్ట్ వేసి బర్ర తోముకొని ఓకే. ఉంచి నీళ్ళు తీసి గటగట తాగుతాం. అది రాంగ్, అది ఓకే. విషం. ఉమ్, ఫస్ట్ లేవగానే నేను 5 నిమిషాలు కూర్చొని వాటర్ని సిప్ బై సిప్ చేస్తూ నోట్ని పుక్కుల నుంచి మింగాలి. ఎందుకంటే రాత్రంతా మన నోట్లో ఉన్న లాలాజలం లోపల కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఉమ్, అది అల్కలైన్ అయిపోతుంది, అది పులిసిపోతుంది చూడు, అట్లాంటిది కొంచెం వాసన వస్తుంది చూడు, అందులో కూడా మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పెరుగు ఉంటుంది కదా, ఉమ్, పెరుగు ఎందుకు మంచిది? పెరుగు లోపల మంచి బ్యాక్టీరియా ఉంది. ఉమ్, ఉమ్. అట్లనే మన నోరు లోపల ఉన్న లాలాజలం లోపల ఉన్న బ్యాక్టీరియాని ఈ నీళ్ళ ద్వారా వాటిని మింగితే కొంతమంది మనకి చాలా మంది లేవటం బెడ్ మీదే బెడ్ కాఫీ బెడ్ టీలు తాగుతారు. తాగుతారు. అది పాయిజన్, అది చెప్పాలనుకుంటాను నేను. ఓకే. అది కూడా చెప్తాను నేను. నువ్వు బెడ్ కాఫీ వేడిది, ఉమ్, అప్పటి వరకు నీది రాత్రంతా చల్లగా ఉన్న పేగులు ఉమ్, నువ్వు వేడి కాఫీ పోయంగానే మంచి బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఓకే. అందులోపల ఇదంతా ఉమ్, ఈ కెమికల్స్ తో కూడుకున్న తాగుతున్నాం మనం. ఉమ్, కాఫీ అయినా అందులో నికోటిన్ ఉంటది, ఉమ్, చాయ్ ఉంటది, చక్కెర ఉంటది, అవును. ఇవన్నీ పాయిజన్ పొద్దుగా వేస్తున్నాం. ఉమ్, దట్ లీడ్స్ టు ది గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఓకే. సో డెఫినెట్ గా నీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది.